మహిళలు రాజకీయాల్లోకి రావాలని ప్రతి రాజకీయ నాయకుడు పిలుపునిస్తూ ఉంటాడు. మగాళ్లతో సమానంగానే కాదు, అంతకు మించి పదవులు సాధించి మహిళలు సత్తా చాటాలని కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. లీడర్స్గా రాణించి దేశాలకు అధ్యక్షులైన నారీమణుల ఉదాహరణల్ని చెబుతూ గంటల కొద్దీ ఉపన్యాసాలు దంచిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే నారీమణుల కోసమే తెలుగుదేశం పుట్టిందని, వారిని ఉద్ధరించడానికే తామంతా పనిచేస్తున్నామని చెబుతూ ఉంటారు. మరి అలాంటి పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్యే పనితీరును చూస్తే షాక్ తగులుతుంది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గ టికెట్ కోసం మాజీ మంత్రి పరసా వెంకటరత్నంతో పాటు సీనియర్ నేత నెలవల సుబ్రహ్మణ్యం కూడా తీవ్రంగా పోటీ పడ్డారు. చివరకు అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో తన కూతురు విజయశ్రీకి టికెట్ ఇప్పించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. మాజీ మంత్రి పరసా వెంకటరత్నం వర్గం సహకారంతో నెలవల విజయశ్రీ విజయకేతనం ఎగరవేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెడ్డి డామినేషన్ ఎక్కువ. ఈసారి ఎన్నికల్లో వారు కూడా ఆమె గెలుపు కోసం పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీయే అని అందరూ అనుకుంటున్న తరుణంలో షాడో ఎమ్మెల్యేల సందడి మొదలైంది. ఆ షాడోలు ఎవరో కాదు, ఆమె కుటుంబ సభ్యులేనట. విజయశ్రీ తండ్రి నెలవల సుబ్రహ్మణ్యం, సోదరుడు నెలవల రాజేష్ అంతా తామే అయి నియోజకవర్గానికి అనధికార ఎమ్మెల్యేలుగా తయారయ్యారని టీడీపీ నేతల్లో ఒకటే గుసగుస. సూళ్లూరుపేట నియోజకవర్గ సామాన్య ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలు ఏదైనా పని చేయించుకోవాలంటే ముందు ఎమ్మెల్యే తండ్రినో లేదంటే అన్ననో కలవాలట. వారు ఓకే అంటేనే అధికారులు కూడా పనిచేస్తారట. ఆ మేరకు ఎమ్మెల్యే విజయశ్రీ ఎవరు ఏ పని అడిగినా సరే అంతా నాన్నగారు చూసుకుంటారని చెప్పి తప్పించుకుని తిరుగుతూ ఉండడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. సూళ్లూరుపేట షాడో ఎమ్మెల్యేలు చాలా పకడ్బందీగా ఆరగిస్తున్నట్లుగా టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. వారు నియోజకవర్గాన్ని మండలాల వారీగా పంచుకున్నారట. తడ, సూళ్లూరుపేట, దోరవారి సత్రం మండలాల్లో పని కావాలంటే ఎమ్మెల్యే విజయశ్రీ సోదరుడు నెలవెల్ల రాజేష్ వద్దకు వెళ్లాలట. అలాగే నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాలను ఎమ్మెల్యే తండ్రి నెలవెల సుబ్రహ్మణ్యం డీల్ చేస్తున్నారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఆ విధంగా ఆయా మండలాల్లో ఏ పనులు కావాలన్నా ఎమ్మెల్యే దగ్గరకు కాకుండా మండలాన్ని బట్టి ఎమ్మెల్యే తండ్రి నెలవెల సుబ్రహ్మణ్యం వద్దకో లేదంటే ఎమ్మెల్యే సోదరుడు రాజేష్ దగ్గరకో పోవాల్సి వస్తోందట. షాడో ఎమ్మెల్యేల తీరు నియోజకవర్గంలోని పాతతరం నేతలతో పాటు మాజీ మంత్రి పరసా రత్నం వర్గానికి కూడా రుచించడం లేదని పార్టీలో చర్చ నడుస్తోంది. తామంతా కష్టపడి పనిచేస్తేనే విజయశ్రీ గెలిచారని, కానీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తమను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేని అతిథిగా పిలిస్తే 4 శాలవాలు తెప్పించాల్సి వస్తోందని వారు వాపోతున్నారట. ఆమెకే కాకుండా ఆమె తండ్రితో పాటు అన్నకి, అలాగే ఎమ్మెల్యే భర్తకు కూడా శాలువాలు కప్పాల్సి వస్తోందని, దాంతో ఖర్చులు ఆ మేరకు పెరిగిపోతున్నాయని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారట. మొత్తం మీద సూళ్లూరుపేట షాడో ఎమ్మెల్యేల తీరు పార్టీకి తలనొప్పిగా మారిందని, అధికారంలోకి వచ్చి 2 నెలలు గడవకు ముందే ప్రజల ముందు తలంపులు పాలు కావాల్సి వస్తోందని పార్టీ పాత, కొత్త నేతల్లో చర్చ మొదలైంది.